హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈ రోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ ఏంటంటే అదిరిపోయే దెబ్బ రొట్టె అండ్ చెరుకు పానకం ఎలా చేసుకోవాలో చూద్దాం. అప్పుడే తీసిన దెబ్బ రొట్టె ముక్కలో చెరుకు పానకం కలుపుకుని తింటే టేస్ట్ అదిరిపోద్ది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఒక పెద్ద గిన్నె తీసుకుని దాంట్లోకి ఒక గ్లాస్ నిండా మినపప్పు వేసి మినపప్పు మునిగేంత వరకు దాంట్లో కొద్దిగా వాటర్ అయితే వేసుకోండి. క్వాంటిటీ బట్టి అయితే మినపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఆ మినపప్పుని వాటర్ లో నీట్ గా కడిగేసి కనిపిస్తున్న విధంగా దానిపైన ఉన్న పొట్టు అంతా తీసేస్తే మనకి మినపప్పు అయితే ఇలాగుంటుందన్నమాట. ఈ పప్పుని ఇప్పుడు వాటర్ లో నానబెట్టేసి కాసేపు అయితే పక్కన పెట్టాలి. ఇడ్లీ నూక తీసుకుని ఒక పెద్ద గిన్నెలో అయితే వేసేసేయాలి. ఇలా వేసిన తర్వాత ఇడ్లీ నూక ములిగేంత వరకు వాటర్ వేసి కాసేపు ఆ నూకని పక్కన పెట్టేయండి. ఇప్పుడు ముందుగా మనం తొక్క తీసుకున్న మినపప్పు ఉంటుంది చూసారా, అది గ్రైండర్ లో గానీ లేకపోతే కనిపిస్తున్న విధంగా రుబ్బు రోల్లో గానీ మనమైతే రుబ్బుకోవాలన్నమాట. అండ్ ఇడ్లీ నూక అయితే మనం 2 గ్లాసెస్ తీసుకున్నాము, అది కూడా 1 గ్లాస్ ఆఫ్ మినపప్పుకి. అది క్వాంటిటీ బట్టి అయితే తీసుకోవాలి. మనం ఎంత చేసుకోవాలనుకుంటున్నామో అంతటికి కనిపిస్తున్న విధంగా బాగా రుబ్బుకోవాలి మినపప్పునైతే. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న ఇడ్లీ నూకని వాటర్ ని మొత్తం స్క్వీజ్ చేసి అప్పుడు ఈ మినపపిండిలో అయితే వేసేసి దీంట్లోకి తగినంత సాల్ట్ వేసి ఇడ్లీ నూక అండ్ ఈ మినపపిండిని అయితే బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న మినపపిండిని ఒక గిన్నెలోకి తీసుకుని ప్లేట్ తో క్లోజ్ చేసి తర్వాత కాసేపటికి రొట్టె వేసుకోవచ్చు. కాకపోతే నైట్ నానబెట్టిన పిండిని తర్వాత రోజు మార్నింగ్ మనం స్టవ్ వెలిగించి దానిపైన ప్యాన్ పెట్టి వేసుకుంటే రొట్టె టేస్ట్ కొద్దిగా కమ్మగా అయితే బాగుంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి నెక్స్ట్ డే అయితే ఇప్పుడు రొట్టె అయితే వేస్తున్నాము. ఫస్ట్ మూకుట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో చూపిస్తున్న విధంగా పిండి మొత్తం నిండేలాగా వేసేసేయండి. ఆయిల్ మాత్రం బాగా హీట్ ఎక్కిన తర్వాత వేయండి. అండ్ ఫ్లేమ్ కూడా లో టు మీడియం ఫ్లేమ్ లోనే పెట్టండి. తర్వాత ఇందులో పిండి బాగా వేసేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి క్లోజ్ చేసేయండి. అండ్ పైన అయితే ఆయిల్ అయితే వేయక్కర్లేదు, కింద వేసాం కదా అదే పైకి వస్తుంది మనం పిండి వేసినప్పుడు. 10 నుండి 15 నిమిషాల తర్వాత రొట్టెపై ఉన్న మూత ఓపెన్ చేసి చూస్తే మనకి రొట్టె అయితే వేగుతుంది. ఇప్పుడు రెండో పక్క కూడా వేగాలి కాబట్టి చూపిస్తున్న విధంగా అయితే మూకుడిని గాల్లోనే మనం తిప్పితే రొట్టె అయితే రెండో పక్క కూడా పడుతుంది అనమాట. సో పైన చూస్తున్నారు కదా ఎంత బాగా వేగిందో. సో రెండో వైపు కూడా వేగడానికి మూత పెట్టేసి క్లోజ్ చేసి మళ్ళా మీడియం ఫ్లేమ్ లో రొట్టె అంతా బాగా వేగిన తర్వాత మూత ఓపెన్ చేస్తే ఇలాగ క్రిస్పీగా అయితే తయారవుద్ది అనమాట. కింద బాగా వేగుతుంది, పైన కూడా బాగా వేగుతుంది. అప్పుడే రొట్టె టేస్ట్ అయితే బాగుంటుంది. ఫైనల్ గా మన దిబ్బ రొట్టె అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ప్లేట్ లోకి చూపిస్తున్న విధంగా విరగకుండా రొట్టెని అయితే జరిగేసేయాలి. సో అప్పుడు మనకి చూస్తున్నారు కదా ఒక మినీ కేక్ లాగా అయితే వస్తుంది. ఇప్పుడు ఒక అట్లోకి సార్ తీసుకుని 4 ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి. సో ఇందులోకి మనం శనగపిండి చట్నీ కావాలంటే శనగపిండి చట్నీ, లేకపోతే పప్పు చట్నీ ఉంటే పప్పు చట్నీ వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చినాయో, బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గాని. సో కేక్ లాగా వస్తుంది, అంత బాగా వస్తుంది అనమాట నేను చెప్పే ప్రాసెస్ ఫాలో అవుతే. ఇంకా ఫైనల్గా కొద్దిగా ఇందులోకి చెరుకు పానకం అయితే తీసుకుని ఒక బౌల్ ఇప్పుడు చిన్న రొట్టె ముక్కని కట్ చేసుకుని ఈ బౌల్లో ఉన్న చెరుకు పానకంలో కలుపుకుని తింటే టేస్ట్ అయితే అదిరిపోద్ది. మీలో ఎంతమందికి కాంబినేషన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.